నేడు తిరుమలలో సీఎం చంద్రబాబు కీలక సమీక్ష. గత 5 ఏళ్లలో అనేక దారుణాలు జరిగాయని వ్యాఖ్యలు. తెలంగాణలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం. ఏప్రిల్ 4తో ముగియనున్న పరీక్షలు. రేషన్ కార్డులు ఉన్న వారికి కొత్త రూల్. మార్చి 31 లోపు ఇలా చేయండి, లేకపోతే బియ్యం సరుకులు కట్. తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. నెల రోజుల్లోకి నియామకాలు చేపడతామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబం ప్రస్తుతం తిరుమలలో ఉన్న సంగతి తెలిసిందే. అన్నప్రసాద కేంద్రంలో మనవడి పేరిట అన్న వితరణ చేసిన అనంతరం చంద్రబాబు స్థానిక పద్మావతి అతిథి గృహంలో కీలక సమీక్ష చేపట్టారు. తిరుమల అభివృద్దిపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు, ఇతర అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తిరుమలకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారని, అన్నదానానికి చాలా మంది విరాళాలు ఇస్తున్నారని వెల్లడించారు. గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు శాసనసభలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40% కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్నదని చెప్పారు. వారికి 6 నెలలు లేదా 3 నెలలకు చెల్లిస్తామన్నారు. ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు వేయిస్తామని తెలిపారు. బారాసా హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కే రోడ్డు వేశారని చెప్పారు. ఆ 3 చోట్ల రోడ్లకు చివరికి సింగరేణి నిధులు కూడా వాడారని పేర్కొన్నారు. హ్యామ్ మోడల్ అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ 40-60 రాష్ట్రం 40 ఇస్తుందట, 60% కాంట్రాక్టర్లు పెడతారట. మరి 60% కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బు ఏ రకంగా చెల్లిస్తారు? టోల్ గేట్లు పెట్టారా? లేదు రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చే 10 ఏళ్ల పాటు అప్పుల భారాన్ని మోపుతారా? గౌరవనీయులు భట్టి గారు తమ రిప్లైలో చెప్పాలని నేను భట్టి గారిని కోరుతా ఉన్నా. అధ్యక్ష మీది కాదండి, నేను భట్టి గారిని అడుగుతున్నా. అరే వాట్ ఈస్ దిస్ సార్, వాట్ ఈస్ దిస్? గౌరవ సభ్యులు హరీష్ రావు గారు వారికి తెలియజెప్పేది అంటే 40% కాంట్రాక్టర్స్ కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి 60% ప్రైవేట్ ఫైనాన్స్ గవర్నమెంట్ షూరిటీ ఇచ్చి ఫైనాన్స్ బ్యాంకర్స్ ద్వారా లోన్ తీసుకొని కంప్లీట్ చేయాలని మాట్లాడు. మీరు 60% కాంట్రాక్టర్ అన్నారు, అది తప్పది. పంచాయతీరాజ్ కూడా అదేవిధంగా 12,000 కిలోమీటర్లు, మాది ఒక 12,000 కిలోమీటర్లు, ఎవ్రీ ఇయర్ 4,000 కిలోమీటర్స్ లెక్క కంప్లీట్ చేయాలని ఏప్రిల్ 2nd వీక్లో టెండర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసి మే జూన్ వరకు వర్క్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అధ్యక్ష
ఇవన్నీ ఎందుకంటే 10 సంవత్సరాలు ఒక్క గుంట పూడలే, ఒక్క రోడేలే, ఒక కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. వీళ్ళు ఏమైనా ఇలా దోపిడిగా రోడ్ అధ్యక్ష ఒకటే చెప్పదలుచుకున్నాను. అంటే నేను ఆరోగ్య మినిస్టర్గా నేషనల్ వ్యవహారంతో మన ప్రపంచంలోనే యాక్సిడెంట్లలో భారతదేశంలో ఎక్కువ మంది యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇండియా మళ్ళీ భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువ యాక్సిడెంట్లలో మరణించడం, హ్యాండిక్యాప్డం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 5 ఏళ్లలో రోడ్ల గురించి మర్చిపోయి అధ్యక్ష ఎక్కడెళ్ళి పోదా ఇప్పుడు మేము మొన్న 500 కోట్లు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎమర్జెన్సీ రిపేర్స్ కింద రిలీజ్ చేసిండు. అది అప్పుడే టెండర్స్ పిలిచినాం. ఇది మేము జూన్ నుంచి దేశంలో రోల్ మోడల్ రోడ్లు ఎక్కడున్నాయంటే తెలంగాణ కేర్ ఆఫ్ అని చూపిస్తాం. ఎందుకంటే రోడ్లు అధ్యక్ష మనం ఏదైనా మాట్లాడచ్చు, కమిషన్లకు వచ్చే ప్రాజెక్ట్ వాడచ్చు, రోడ్లలో కమిషన్ రావు కాబట్టి దాన్ని పక్కన పెట్టిను. మేము చేసి చూపిస్తాం. మినిస్టర్ గారు క్లారిఫై చేస్తున్నాం. 40% ఫ్రమ్ కాంట్రాక్టర్ సైడ్, 60% ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అధ్యక్ష నేను బట్టి గారిని ఏమడుతున్నా అంటే 40% కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బును ఏ రకంగా చెల్లిస్తారో ఆర్థిక మంత్రి గారు చెప్పాలి. ఎందుకంటే నేషనల్ హైవేస్లో అయితే టోల్ గేట్లు పెట్టి వసూలు చేసి కాంట్రాక్టర్లకు చెల్లిస్తారు. మరి మీరు తమ ఊరు నుంచి పక్క ఊరికి పోవాలంటే, గ్రామం నుంచి మండలానికి పోవాలంటే టోల్ గేట్లు పెట్టి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా, లేదు వచ్చే 10 ఏళ్ల పాటు రాబోయే ప్రభుత్వాల మీద అప్పుల భారం వేస్తారా? దాన్ని స్పష్టంగా చెప్పాలని నేను సూటిగా బట్టి గారిని తమ రిప్లైలో చెప్పాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే ఫైనాన్స్ ప్రజలని హౌస్ ద్వారా ప్రజలని మిస్గైడ్ చేసే ప్రజలని మిస్గైడ్ చేయొద్దు. ఇప్పుడు అడిగే ప్రశ్న మీరు టోల్ అనేది ప్రసక్తే లేదు. మేము కాంట్రాక్టర్లకు ఆ 40% కూడా ఎవ్రీ 6 మంత్స్గా 3 మంత్స్గా ఒక డిస్ట్రిక్ట్ వైజ్ టెండర్ పిలిచి కాంట్రాక్టర్లు 40% మేము పే చేస్తాం, 60% తీసుకున్న లోన్ కూడా మేమే పే చేస్తాం. టోల్ అనేది ప్రసక్తే లేదు. మేము ట్రాన్స్పరెంట్గా ఇది రాష్ట్రం మొత్తం పంచాయతీరాజ్ విలేజ్ టు మండల్ టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ డబుల్ రోడ్స్తోని మోడల్గా వచ్చే 3 years తర్వాత అప్పుడు మీరే రోడ్ల మీద తిరుగుతారు, మీరే చూసి అప్పుడు అర్థమవుతుంది మీకు. వైఎస్ఆర్సీపీ మర్రి రాజశేఖర్ ని ఏనాడు మోసం చేయలేదని, పైగా ఉన్నత స్థానాలు ఇచ్చి గౌరవించిందని మాజీ మంత్రి చిలకలూరిపేట నియోజకవర్గం ఇన్ఛార్జి విడుదల రజని గుర్తు చేశారు. పార్టీని వీడే క్రమంలో వైఎస్ఆర్సీపీపై ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చేసిన విమర్శలకు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చిలకలూరుపేటకి ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి హస్తం గుర్తుకు కాకుండా ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి మర్రి రాజశేఖర్ గారికే ఓటేయమని ఇక్కడున్నటువంటి ప్రజల్ని ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కోరడం జరిగింది. అప్పుడు ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి మర్రి రాజశేఖర్ గారు 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ మర్రి రాజశేఖర్ గారు ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ వారి గౌరవానికి ఎక్కడ కూడా తగ్గింపు అనేది జరగలేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లోనే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా మర్రి రాజశేఖర్ గారికి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే తమని నమ్ముకొని అడుగు వేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారికి ఇచ్చినటువంటి గౌరవం అని గుర్తు చేస్తూ ఉన్నాను. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి మర్రి రాజశేఖర్ గారు పోటీ చేసేటువంటి అవకాశం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అప్పుడు కూడా మర్రి రాజశేఖర్ గారు ఓడిపోయారు. ఆ తర్వాత ఓడిపోయినా కూడా ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పదవి ఉందో ఆ పదవిని జగన్మోహన్ రెడ్డి గారు మర్రి రాజశేఖర్కి కొనసాగించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ అప్పుడు కూడా మర్రి రాజశేఖర్ గారికి ఎంతో కీలకమైనటువంటి రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల్ని మర్రి రాజశేఖర్ గారికి ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవించింది ఆఫ్టర్ ఎలక్షన్ కూడా. ఆ తర్వాత వారికి మర్రి రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీ పదవిచ్చి శాసన మండలికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది. ఇది మర్రి రాజశేఖర్ గారికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గౌరవం అని గుర్తు చేస్తున్నాను.
ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిలకలూరుపేటకి ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి హస్తం గుర్తుకు కాకుండా ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి మరి రాజశేఖర్ గారికే వైఫల్యాలు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. ఏప్రిల్ 27న వరంగల్లో నిర్వహించనున్న పార్టీ 25వ ఆవిర్భావ సభను పురస్కరించుకుని సూర్యాపేటలో నిర్వహించిన తొలి సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు. కృష్ణానది జలాలపై ఈ బడ్జెట్లోనే చర్చ జరగాలని మాజీ మంత్రి బారాస ఎమ్మెల్యే హరీష్ రావు కోరారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాహకం వల్ల 34% వాడుకోవాల్సిన నీటిని 24% వినియోగించారన్నారు. ఫలితంగా నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు. List of the projects dated 18/10/2013 may be followed as the working arrangement for the current year only, without prejudice to the rights of the two states above their entitlements which have been raised or to be raised before appropriate forum. అంటే ఈ 299 512కు గత కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల, నీటి కేటాయింపులు జరగకపోవడం వల్ల ఆ రోజు వరకున్న నీటి కేటాయింపులను ప్రాతిపదికంగా ఈ వాటర్ ఇయర్ కు తాత్కాలికమైనటువంటి అగ్రిమెంట్ చేశారు. అందులోనే స్పష్టంగా ఆ రోజు ఇంకా వీళ్ళు ఒక అడుగు ముందుకు వేసి కేసీఆర్ సంతకం పెట్టిండు, హరీష్ రావు సంతకం పెట్టిండు అంటారు. దీని మీద పెట్టింది ఒకవైపు ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్ నుంచి, ఈ రోజు మీ అడ్వైజర్ గా పెట్టుకున్నారు కదా, ఆనాడు తెలంగాణకు అన్యాయం చేసిన ఆదిత్యనాథ్ దాస్ ను మీరు అడ్వైజర్ గా పెట్టుకున్న అతను మన రాష్ట్రం నుంచి ఎస్కే జోషి గారు దీని మీద అగ్రిమెంట్ అనుమతి ఇవ్వండి అధ్యక్ష. డెఫినెట్లీ మాట్లాడదాం అధ్యక్ష. కన్క్లూడ్ చేయండి హరీష్ రావు గారు. సార్ నేను కేవలం 45 నిమిషాలే మాట్లాడిన అధ్యక్ష. నాకు ఇంకొక మినిమం 45 మినిట్స్ కావాలి అధ్యక్ష. కైండ్లీ ప్లీజ్ సార్. అధ్యక్ష, గౌరవనీయులు శ్రీధర్ బాబు గారి ప్రతిపాదన ఐ వెల్కమ్ సార్, నేను అంగీకరిస్తున్నా. దయచేసి ఈ బడ్జెట్ లోనే కృష్ణా నదీ జలాలపైన ఒకరోజు చర్చ పెట్టండి. పాలేందో నీళ్ళేందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలవాలి. ఎందుకంటే మీ నిర్వాహకం వల్ల ఈ సంవత్సరం 34% వాడుకోవాల్సిన నీళ్లు 24% వాడుకోవడం వల్ల నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో ఇలా ఎట్లా పంటలు ఎండిపోతున్నాయో, ఈ ప్రభుత్వం నీటిని రాబట్టడంలో ఎట్లా ఫెయిల్ అయిందో డిస్కస్ చేద్దాం అధ్యక్ష. ఈ సెషన్ లో దయచేసి ఎల్ఏ మినిస్టర్ గారు ఈ సబ్జెక్ట్ ను డిస్కషన్ పెట్టాలని కూడా నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అయితే సెక్షన్ 3లో ఒకటే మాట చెప్పి ముగిస్తా. ఈ వాటర్ విషయంలో సెక్షన్ 3 అనేది తెలంగాణకు ఒక వరం అధ్యక్ష. దాన్ని ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. ట్రిబ్యునల్ ముందు వాదనలు జరుగుతూ ఉన్నాయి. మీరు మంచి న్యాయవాదులను పెట్టండి, వాదనలు వినిపించండి, తెలంగాణకు న్యాయబద్ధమైనటువంటి వాటా 575 టీఎంసీలు రాబట్టండి అని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, విద్య గురుకులాలు ఈ రాష్ట్రంలో తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరగనున్నాయి. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. 5,09,403 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. 2,650 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద డీఈఓ, తహసీల్దార్, ఎంజీఓల ఫోన్ నెంబర్లు ఉంటాయని ఏమైనా సమస్యలొస్తే
వారి దృష్టికి తీసుకుని వెళ్లాలని అధికారులు సూచించారు. ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి పరీక్షలు కొనసాగనున్నాయి. పిల్లలను 9:30కి ఎగ్జామ్ కాబట్టి 8కే తీసుకొచ్చినాం. మా పిల్లలు ఏదో అంతమందం టిఫిన్ చేసిండ్రు. కావున ఈ పేపర్కు బదులు వేరే పేపర్ వచ్చింది. మా పిల్లలను 1 గంట ఇప్పుడు పేపర్ వచ్చింది. ఆ పిల్లలు ఏం తినకుంటున్నారు. మా పిల్లలకు ఏమన్నా జరిగితే మీదే అధికారులదే బాధ్యత. దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి విన్నవించుతున్నాము. పక్కనే డిఓ ఆఫీస్ ఉన్నది, కలెక్టర్లు ఉన్నారు, అందరున్నారు. దీని మీద ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుచుంటాను. మా పిల్లలకి ఏమైనా జరిగిందనుకో ఎవరి బాధ్యత వహించాలి అధికారులు. కావున మీరు దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని కోరుచున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగ నియామకాలను నెలలోపు పూర్తి చేస్తామని తెలిపారు. రవీంద్ర భారతిలో జరిగిన ప్రజాపాలనలో కొలువుల పండుగ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కారుణ్య నియామకాలకు సంబంధించి అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసే బీఆర్ఎస్ ఓడిపోయిందన్న రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే 59,000 ఉద్యోగాలు కల్పించిందని వివరించారు. 30 ఏళ్ళు ఈ ప్రభుత్వంలోనే సేవలు అందించి ప్రభుత్వ ఉద్యోగంలోనే మరణించిన వాళ్ళ పిల్లలకు 10 సంవత్సరాలైన కారుణ్య నియామకాలు మీరు చేపట్టలేదంటే అసలు కారుణ్యం అనే పదానికి అర్థం తెలుసా అని నేను అడుగుతున్నా. మీ కుటుంబం పట్ల, మీ కుటుంబ సభ్యుల పట్ల చూపించిన కారుణ్యము ఈ పేదోళ్ళ పిల్లల పట్ల ఎందుకు చూపించలేదనేది. తెలంగాణ ఉద్యమమే మనం తెచ్చుకున్నది, పోరాడింది మరి ఉద్యోగాలు, కొలువుల కోసం. ఆ కొలువుల కోసం తెలంగాణను సాధించుకున్నాం. అంతకుముందు కూడా పోరాటం చేసి అసూలు బాసింది తెలంగాణ ఉద్యమంలో యువకులే. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాలలో కేవలం గత ప్రభుత్వం 81,622 అంతే తప్ప ఉద్యోగాలు ఏమి ఇయ్యలేదు. వాళ్ళు గనక నిజంగా గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చుంటే ఏండ్ల కొద్దీ ఇళ్లల్లో కుటుంబ సభ్యులను కోల్పోయి ఇవాళ ఉద్యోగాల కోసం మీరు చూసిండే వాళ్ళు కాదు. అవునా కాదా ఒక్కసారి ఆలోచించండి. ఉద్యమంలో కొట్లాడి చనిపోయారు. మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎప్పుడు వస్తుందని కూడా చాలా మంది యువత సూసైడ్ చేసుకున్నారు. కానీ ఈరోజు మన ప్రభుత్వం, మన ఇందిరమ్మ ప్రభుత్వం, మన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యువతకు కొలువులు ఇవ్వాలి. అది ఆయనకు ఒక పండుగ. ఎందుకంటే ఆనాటి ప్రభుత్వం కేవలం ఒక ఆశ చూపింది, కానీ ఆశలలో మరి ఆశలను నెరవేర్చే విధంగా ఏమాత్రం చేయలే. కేవలం వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఓడిపోయినా, ఎవరైనా ఏదైనా అయితే మాత్రం వెంటనే వాళ్ళ కొలువులు ఇచ్చారు తప్ప మన ఇళ్లలో కనీసం చనిపోయిన వాళ్లకు వాళ్ళ స్థానంలో కారుణ్య నియామకాలు చేపట్టలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి నిన్నటి వరకు చూస్తే ఇప్పటి వరకే సంవత్సరం లోపు దాదాపుగా 57,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత, మరి ఉద్యోగులకు సంబరాన్ని నింపి నిరుద్యోగ యువత యొక్క నిరాశలను తొలగించినటువంటి ఘనత కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారిది. అది మీ యొక్క కుటుంబ సభ్యుల్లాగా మీ అందరి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలి, నిరాశ వైపు పోకూడదు. వీళ్ళు ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారు నిరంతరం ఎక్కడ ఏ ఖాళీలు ఉన్నాయన్నా వెంటనే నోటిఫికేషన్స్ ఇవ్వడం, లేదా ఎక్కడ కూడా ఈ దేశంలో నోటిఫికేషన్లు ఇవ్వమని ఉద్యమాలు జరిగినాయి, నోటిఫికేషన్లు ఇవ్వమని ధర్నాలు జరిగినాయి. కానీ ఇంతగానం నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా, కొన్ని ఆపుండ్రు అని ఎక్కడైనా ఈ దేశంలో ధర్నా జరిగిందా? మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు కొన్ని వాయిదా వేయండి అని ధర్నాలు జరిగినాయి. విద్యార్థి నిరుద్యోగ యువకులకు నేను ఒక పిలుపిచ్చిన. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్న వారికి ముఖ్య గమనిక. రేషన్ కార్డుదారులకు ఈ కేవైసీ నమోదు తప్పనిసరి చేశారు. ఒకవేళ ఎవరైనా ఇప్పటికీ ఈ కేవైసీ చేయించుకోకుంటే వచ్చే నెల నుంచి రేషన్ బియ్యం పొందేందుకు వీలు లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
గతంలో రేషన్ కార్డుదారులకు ఈ కేవైసీ లేకపోయినా సరే సరుకులు ఇచ్చేవారు, కానీ ఇకపై అలా కుదరదని ఈ కేవైసీ నమోదు చేసుకున్న వారికే సరుకులు ఇస్తారు. ఈ కేవైసీ నమోదు చేసుకుని వారంతా ఈ నెల 31లోగా పూర్తి చేసుకోవాలని సూచించారు. అయితే ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు, ఇది డిఫరెన్స్ అంటే, ఇది మార్పు అంటే. ఫ్రెండ్స్, ఇది కేపీ ఉన్న మీ సేవా సెంటర్ దేనికి? రేషన్ కార్డు కోసం. అదే మన ఏపీలో ఈ సేవా సెంటర్ దేనికంటే రేషన్ కార్డు కోసం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల దర్శనాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల దర్శనం కోసం టీటీడీ అధికారులను అడుక్కోవడం ఎందుకని ప్రశ్నించారు. మనకు యాదగిరిగుట్టలో వైటీడీ ఉందని చెప్పారు. ప్రతిసారి ఎమ్మెల్యేల లెటర్లు అడుక్కోవడం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న ఆలయాలకు వెళ్లొచ్చు కదా అని సూచించారు. హైదరాబాద్ లో జరిగిన ప్రజాపాలనలో కొలువుల పండుగ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది, మనం కూడా పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిసారి దర్శనాలకు వాళ్ళని అడుక్కొని మా ఎమ్మెల్యేల లెటర్లు అన్నాను, మనం అడుక్కున్నాం ఎందుకు? భద్రాచలంలో రాములవారు లేరా? లక్ష్మీ నరసింహస్వామి లేడా? లేకపోతే రామప్పలో శివుడి అంశ లేదా మనకు? టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది, మనం కూడా పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిసారి దర్శనాలకు వాళ్ళని అడుక్కొని మా ఎమ్మెల్యేల లెటర్లు అన్నాను, మనం అడుక్కున్నాం ఎందుకు? భద్రాచలంలో రాములవారు లేరా? లక్ష్మీ నరసింహస్వామి లేడా? లేకపోతే రామప్పలో శివుడి అంశ లేదా మనకు? టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది, మనం కూడా పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకు అభిప్రాయం. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగరెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు నా దృష్టికి వచ్చింది. అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి. మనల్ని ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకి, మీకు ఓట్లు వేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేలే ప్రవర్తించకూడదని చెప్పి నా అభిప్రాయం. ఈ సభ ముందు పెట్టాలని చెప్పి నేను ఈ 2 విషయాలు మీకు తెలియజేస్తానండి. తెలంగాణ అప్పు 8.6 లక్షల కోట్లగా ఉందని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రోజుకు 1700 కోట్లకు పైగా కాంగ్రెస్ సర్కారు అప్పు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రం ఏ రకంగా పూర్ణ ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయిందో అర్థమైతా ఉంది అధ్యక్ష. మరి గొప్పలకు పోయి గత ప్రభుత్వం ఎన్నో తప్పిదాలు చేసి ఉండొచ్చు. గొప్పలకు ఎన్నో తప్పుడు కార్యక్రమాల్ని, కాళేశ్వరం లాంటి, మిషన్ భగీరథ లాంటి, మిషన్ కాకతీయ లాంటి, ఈరోజు ఒక బడిగుండై ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో వైట్ ఎలిఫెంట్స్ అయ్యేటువంటి మరి ప్రోగ్రామ్స్ టేకప్ చేసి లక్షల కోట్లు దాని మీద వృధాగా ఖర్చు ఉండొచ్చు అధ్యక్ష.